మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో ప్రతిపక్షమే ఉండద్దని, ప్రశ్నించే వాళ్ళే ఉండద్దని కాంగ్రెస్ పార్టీని, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి చేర్చుకొని వాళ్ళను మంత్రి పదవుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన 10 ఏళ్ళు కొనసాగించి కనీసం ప్రశ్నించే దానికి ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఇవాళ నీతులు పలుకుంటూ మా టీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్కి పోయి అంటారు. ఫస్ట్ మీరు తప్పినాకనే ఇవాళ ఎమ్మెల్యేలు కూడా మాట తప్పి ఇతర పార్టీలకు పోతున్నారు. మీరు తగు మూల్యం చెల్లిస్తుందని ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అన్నది. ఇవాళ ఎమ్మెల్యేలు ఇటు పోయినా కానీ ప్రజల కొరకే, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడానికి, ప్రభుత్వాన్ని కలవడానికి, ప్రజల పనులు చేయడానికి, అభివృద్ధి కొరకు ఎటువైపునే వెళ్ళడానికి సాధ్యమవుతుందని ఇలా నిరూపణ జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఏమన్నావు, అభివృద్ధి కొరకు అందరు వచ్చి చేరండి, అందరి అభివృద్ధి కోసమే వస్తున్నారు నా కాడికి అని టీడీపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని నీ దాంట్లో చేర్చుకున్న రోజు నీకు తెలియదా? ఆ రోజు ఇట్లా వస్తుందని మళ్ళా సత్యవంతులు లెక్క, సత్య హరిశ్చంద్రుడు లెక్క సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని కోర్టులకు పోయి ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని కోరుతున్నావు. తెలంగాణ 4 కోట్ల ప్రజలకే కానీ, భారతదేశం ప్రజలకే కానీ తప్పు మొదట మీరు చేసిన అనేది గుర్తెరుగుతున్నారు ప్రజలు. ఒకవేళ అనివార్య కారణంలో ఉప ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి 0 గుండుస్తున్నా కూడా రాబోతుంది ఉప ఎన్నికలలో కూడా. ఇవాళ అంతిమంగా నిర్ణయం సుప్రీంకోర్టు కూడా స్పీకర్కే కట్టబెట్టింది. స్పీకర్ గారు మాత్రం నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయం ఇవాళ తీసుకోవచ్చు, ఇంకా 3 ఏళ్ళకైనా తీసుకోవచ్చు అనేది స్పీకర్ నిర్ణయానికి కట్టబడి ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా స్పీకర్కే మద్దతు తెలిపిందని తెలుసుకోవాలి. ఈ నిర్ణయం ఏదో ప్రతిపక్షాలకు అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు, ఇది ఎమ్మెల్యేలకు అలాగే స్పీకర్కు అనుకూలంగా వచ్చిన నిర్ణయం.